గుడ్ మార్నింగ్ మీ అందరికీ. వీకెండ్ వచ్చేసింది, అమ్మయ్య వీకెండ్ వచ్చేసింది అనుకుంటే లేడీస్కి ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, తెలిసిందే కదా, తప్పకుండా చేయాల్సిందే. మరి ఈరోజు అయితే నేను మా ఆయన పూరి అడిగాడు. పూరి, ఆలు, బ్రింజాల్ మిక్స్ చేసి, డ్రమ్ స్టిక్ మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను. సో ఈ కర్రీ ప్రిపరేషన్లో ఉన్నాను. మీరేం చేస్తున్నారు నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూడండి వెజ్జీస్ అన్నీ ఎలా పెట్టుకున్నాను. ఆనియన్స్, పొటాటో, ఇంకా ఏవేవో పెట్టుకున్నాను. మధ్యాహ్నంది కూడా నేనే చేస్తాను అని చెప్పాను మా అమ్మకి. సరే ఇంకా మా అమ్మ ఎస్కేప్ ఇక్కడ నుంచి, జంపు కిచెన్లోంచి. రోజు డ్యూటీకి వెళ్తాను కాబట్టి తను చేస్తుంది, ఈరోజు నాకు హాలిడే కాబట్టి నేనే చేయాలి. సో వంట చేసేద్దాం, చూస్తూ ఉండండి మన వంట ఎలా ఉంటుందో. నేను ఏ వంట చేసినా కూడా కుక్కర్లోనే చేస్తాను చాలా వరకు, ఎందుకంటే బాగా బాయిల్ అవుతాయి కాబట్టి వెజిటబుల్స్ అంతా మనకు వాల్యూస్ ఏం పడిపోవు, అలాగే పుష్కలంగా ఉంటాయి కాబట్టి నేను కుక్కర్ ప్రిఫర్ చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా వుడెన్ బోర్డ్ పైన. మనం వుడెన్ బోర్డే వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి వుడెన్ బోర్డ్ మెయింటైన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు గిన్నె వేడెక్కిపోయింది, పోపు పెట్టేసుకుందామా. ఇంకా చకచక పోపు డబ్బా ఇది మా ఇంట్లో ఉండేది. మీ ఇంట్లో పోపు డబ్బా ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, చూద్దాము. మీది నచ్చితే మీలాంటి పోపు డబ్బా నేను పెట్టుకుంటాను, ఓకేనా. పోపు చిట్పట్ చిట్పట్ అంటున్నాయి. ఇదండి మన వీకెండ్ వంట. స్క్రీన్ కొంచెం రివర్స్లో ప్లే చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో అని. వంట చేయడంలో ఉండే మజానే వేరే కదా, బాగా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తే అస్సలు బోర్ కొట్టదు. కర్రీ ప్రిపేర్ అయిపోయింది, ఇంకా పూరీలోకి వెళ్ళిపోదాం. పూరి ఇలా ఒత్తుకొని రెడీ చేసుకుందాము. నేను రెడీ అయిపోయాను, పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఓకే, ఓయ్ ఏం చేస్తున్నారు మీరిద్దరు? వావ్, ఏమేం చదువుతున్నారు? చదువుకుంటున్నావా? నువ్వా టీచరు? చదివించు. స్టూడెంట్ ఎవరు? వావ్, వెరీ గుడ్. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ హాయ్ చెప్పు, ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్. ఓకే స్టార్ట్. అందే. ఏ తెలుగులో చెప్పు, ఏదది? బెల్ల. తెలుగులో చెప్పు. గంట చెప్పు. ఇప్పుడు ఇంకా మా ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి. నేను కర్రీ ప్రిపేర్ చేశాను కదా, పూరీ కర్రీ, అది ఎలా ఉందో అడుగుదాం పదండి. స్టే ట్యూన్. అమ్మ కర్రీ ఎలా ఉంది? కారం ఎక్కువైందా? కొంచెం కారం ఎక్కువైందమ్మా. పూరి కూడా సూపర్. ఓ, నేను చేశాను కానీ ఇంకా తినలేదు, తినాలి. మీకు వచ్చేసి 19,000 అట్లా పడింది. మీకు 19,000 చేంజ్ పడింది సార్.
అవును సార్. తను ఏదో బిజీగా ఉన్నాడు, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే తిడతాడు. తర్వాత అడుగుదాం ఫీడ్బ్యాక్. ఓకే, తిని చూద్దాం ఒకసారి. పూరీలు చల్లగా అయిపోయాయి. హాట్గా చేసి హాట్గా తిందామంటే చెమట ఉంది, మరి తినలేం కదా అలాగా. సో చూడండి, ఇలా అయిన తర్వాత నేను తినాలి. కర్రీ కారం పెద్దగా లేదనింది మా అమ్మ. చూద్దాము, నేను తింటే కదా తెలిసేది కారం ఉందో లేదో. చేసిన వాళ్ళకి ఎప్పటికైనా నచ్చుతుంది, చేసింది బాగుంటుంది అని చేసేటప్పుడే ఫీల్ అయిపోతారు, కానీ తింటే కదా తెలిసేది. చూద్దాం తిని. ఓకే, అవును, మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈరోజు? వీకెండ్ కదా, కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి నాకు. కర్రీలో కారం ఎక్కువైందని తెగ టెన్షన్ పడిపోయినా. ఏం లేదు, బాగానే ఉంది. సో ఈరోజు వంట టేస్ట్లో నేను పాస్ అయిపోయినా. నాకైతే నచ్చింది, నేను చేసుకున్నాను, తిన్నాను. నాకైతే నచ్చింది. మా ఆయన బయటకు వచ్చాడు, అడుగుదాం ఫీడ్బ్యాక్ కర్రీ గురించి. ఓకే, వచ్చావా? కర్రీ ఎలా ఉంది చెప్పు. యాక్చువల్గా అయితే చెప్పాలంటే పెద్ద బాగాలేదు. కర్రీ కూరీ అంతా యావరేజ్లో బిలో యావరేజ్గా ఉన్నాయి అని చెప్తాను అనుకున్నావా? ఈరోజు చాలా బాగా చేసావు, సూపర్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది తెలుసా. నేను ఈరోజు రోజు 2-3 తినేవాడిని, ఈరోజు 5 పూరీలు తినేసాను. ఓ, దట్స్ గ్రేట్. సో వీకెండ్ నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనేది చాలా రోజుల తర్వాత టెస్ట్ చేశాను. సో బాగుందని మా ఆయన అన్నాడు. నేను హ్యాపీ. ఇంకా మధ్యాహ్నం ఇంకొక వంట చేస్తాం. స్టే ట్యూన్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయండి. స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి హనీ ఐడియాస్. టేక్ కేర్, బాయ్ బాయ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు